ఆయుష్ విభాగంలోని వైద్య విద్యార్థులకు పక్క రాష్ట్రాలతో పోలిస్తే అతి తక్కువ స్టైఫండ్ ఇస్తున్నారని పేర్కొంటూ ఆయుష్ వైద్య విద్యార్థులు సమ్మె బాట పట్టారు. ఈ మేరకు రెండో రోజు విధులు బహిష్కరించి సమ్మె కొనసాగిస్తున్నారు. ఏపీతో పోలిస్తే రాష్ట్రంలో సగం కూడా స్టైఫండ్లు లేవని, రాష్ట్రంలోని అల్లోపతి వైద్య విద్యార్థులతో పాటు తమకు సమాన స్టైఫండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సనత్ నగర్లోని ఆయుర్వేద వైద్య కళాశాల సహా రామంతపూర్ కళాశాలలోనూ ఆందోళన చేపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. రెండో రోజు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. ఇంతకీ వాళ్ళ ప్రధానమైన డిమాండ్లు ఏంటి, వాళ్ళు ఏం కోరుతున్నారు అనేది వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. మీరు సెకండ్ డే విధులు బహిష్కరించారు, ఆందోళన చేపడుతున్నారు, సమ్మె నిరవధికంగా కొనసాగిస్తామని చెప్తున్నారు. ప్రధానంగా మీ డిమాండ్లు ఎన్ని ఉన్నాయి, వాటి గురించి ఏం చెప్తారు? మాకు రికగ్నిషన్ అనేది లేదు అండ్ రెస్పెక్ట్ కూడా లేదు అండ్ మాకు 10 years నుండి స్టైపెండ్ హైక్ చేయలేదు. జియో నెంబర్ 77 ప్రకారం అది 2009లో రిలీజ్ అయింది. దాని ప్రకారం ఆన్ పార్ విత్ అలోపతి ఇస్తున్నారు అండ్ 2014 వరకు అలానే కొనసాగింది. ఎప్పుడైతే బైఫర్కేషన్ అయిందో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, అప్పటి నుండి ఇవ్వడం ఆపేశారు. ఆంధ్రప్రదేశ్లో అలానే కంటిన్యూ అవ్వుకుంటూ వచ్చింది. ఇప్పుడు అక్కడ 60,000 ఇస్తున్నారు, మాకు 30,000 ఇస్తున్నారు. అంటే సగానికి సగం ఇస్తున్నారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ అయిపోయింది. మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. మీరు చెప్పండి, అంటే ఇన్నిసార్లు కలిస్తే కూడా ఎందుకని రెస్పాన్స్ రావట్లేదు అనుకుంటే, ఎందుకని మీకు తాళ్లతో కంపారిటివ్గా చూస్తే తక్కువ ఇవ్వడం జరుగుతుందని మీరు ఫీల్ అవుతున్నారు? అంటే ప్యారిటీ అనేది చూపిస్తున్నారు. అంటే ఆయుష్ వాళ్ళు అలోపతి వాళ్ళు అనేది మేము అంటే ఎందుకు రాలేదని కాకుండా ఇప్పుడు ఏంటంటే మాకు ఈక్వల్ ఆన్ పవర్ విత్ అలోపతి లేదు. అంటే గుంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు, ఉన్నదానికి న్యాయబద్ధంగా ఇమని చెప్తున్నాం అనమాట. 10 years నుంచే చాలా ప్రపోజల్ పెట్టాము, మా సీనియర్స్ పెట్టారు, 10 సంవత్సరాల నుంచి పెడుతూనే ఉన్నారు. దానిలో ఎలాంటి చర్య తీసుకోలేదు. ఏమంటారు అంటే పాజిటివ్గానే మాట్లాడుతున్నారు, కానీ అది కార్యాచరణలోకి వస్తలేదు, ఇంప్లిమెంటేషన్ అవుతలేదు. అది ఇంప్లిమెంటేషన్ లోపం అనమాట. ఇప్పుడు మేము డైరెక్టరీకి వెళ్ళాము, లెటర్స్ చాలా పెట్టాము, సెక్రటరీకి వెళ్ళాము, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాము, కమిషనరేట్కి వెళ్ళాము, చెత్త తిరగడం అయిపోయింది. కాకపోతే అది ఏం ఫలితం లేదని చెప్పేసి మేము స్ట్రైక్ దిగాము. ఇంకా కూడా మేము ఇట్లనే నిర్లక్ష్యం చేస్తాం, ఆయుష్ వాళ్ళని పట్టించుకోమంటే మాత్రం నిరాహార దీక్షకైనా సరే ఆమరణ నిరాహార దీక్షకైనా మేము సిద్ధంగా ఉన్నామండి. సో మీరు చెప్పండి, దీనిపైన మీరేమనుకుంటున్నారు? అండ్ మీ వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష అయినా చేస్తాము అంటున్నారు. సో అసలు ఈ సమస్యకి ఏం పరిష్కారం? అంటే ఒకేసారి ఇప్పుడే పెంచాలి అని కోరుకుంటున్నారు, లేదంటే ఇక్కడ అలోపతి వాళ్ళతో ఈక్వల్గా ఇస్తే సరిపోతున్నారు? మీరు అసలు ఏం చెప్తారు? మనకి 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంలో ఉన్న ప్రతి 2 సంవత్సరాలకి పెరగాల్సిన మన గౌరవ వేతనం అనేది పెరగకపోవడమే దీనికి ముఖ్య కారణము. సో దీనికి ఇంత ఆదరణ ఉన్నప్పుడు మనల్ని స్టూడెంట్స్ ఎంకరేజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అవుతుంటారు. ఇప్పుడు పీజీకి ఇంత తక్కువ స్టైఫండ్ ఉందనుకోండి, వాళ్ళకి నెక్స్ట్ పీజీ అంటే వాళ్ళు మోస్ట్లీ మ్యారేజెస్ ఫేజెస్లో ఉంటారు. సో అప్పుడు మనకి ఇంత తక్కువ స్టైఫండ్ ఉంటే ఈ సిస్టమ్ తీసుకోవడానికి ఇబ్బంది పడతారు కదా అనండి. మన సిస్టమ్ డెవలప్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఈ సిస్టమ్ని నమ్ముకొని వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈక్వల్గా రెస్పెక్ట్ ఇచ్చి పే ప్యారిటీ చూపించకుండా మనము కరెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు పేద ప్రజలకి కూడా ఉపయోగం అండి. సో ఇది మాకు మాత్రం అవేర్నెస్ ఉంది, కానీ కోవిడ్ తర్వాత పబ్లిక్ డొమైన్లో కూడా వచ్చింది. సో మా డిమాండ్ ఒకటే అంది. ఇప్పుడు మనం నిరవధిక సమ్మె చేస్తున్నాము అంటే మనకి డిమాండ్స్ తీరిందాక గవర్నమెంట్ని మనం చెప్తున్నాము. పీపుల్స్ లీడర్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఖచ్చితంగా మన ఏదైతే ప్రాబ్లం ఉందో ఇది సాల్వ్ చేయండి సార్. మేము ఖచ్చితంగా మీకు రైజింగ్ తెలంగాణలో మీకు సహకారిత మేము ఇస్తాము సార్, మామూలుని కూడా భాగస్వామ్యం చేసుకోండి. మీరు ఇప్పుడు నిరోధిక సమ్మె చేస్తున్నారు, సో పేషెంట్స్కి మరి సర్వీసెస్ గురించి ఏమంటారు? మోర్ ఓవర్ ఒకవేళ ఎందుకంటే మీరు దాదాపు 60 సార్లు కలిసే ఉన్నారు, ఇప్పటికీ కూడా ప్రభుత్వం దిగి రాకపోతే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? ప్రభుత్వం దిగి వస్తుందనే నమ్మకం ఉందండి మనము. సో అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడైతే ఉందో అది సీఎం రేవంత్ రెడ్డి గారి దాకా పోలేదు ఇదివరకు. ఇప్పుడు మెల్లమెల్లగా సార్ దాకా రీచ్ అవుతుంది. సో సార్ సంపూర్ణంగా మాకు విశ్వాసం ఉంది. ఒకవేళ రెస్పాన్స్ రాని పక్షాన మనం ఏం చేసేది లేదండి. ఇప్పుడు మా సహచరులు అనే విధంగా ఆభరణ అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు. సో అదంతా మనకి అనవసరం అండి. ఆడిదాకా మమ్మల్ని ఒక ఎడ్యుకేటెడ్ డాక్టర్స్గా మమ్మల్ని అంత స్టేజ్లో మీరు పెట్టారనే నమ్మకం మాకుంది సార్. ఎందుకంటే ఆయుష్ అనేది చాలా ఒక ఉన్నతమైన వైద్య విద్య సార్. దీనికి ఎంకరేజ్మెంట్ ఖచ్చితంగా ఇవ్వండి. కేరళకి పోయే బదులు మన తెలంగాణకే వస్తారు సార్. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ పెంచి, రిసోర్సెస్ పెంచి, మానవ వనరులు పెంచి, వైద్యులని రిక్రూట్ చేయండి, మెడికల్ ఆఫీసర్స్ని పెంచండి, జీతాలు ఇవ్వండి, అన్నీ చేయండి. పబ్లిక్ డొమైన్లో మనకి దీన్ని ఒక హై లెవెల్లో తీసుకెళ్ళినప్పుడు
సిస్టమ్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడం జరుగుతుంది. మెడికల్ టూరిజం డెవలప్ అవుతుంది. సో అలోపతి వైద్యులు ఎవరైతే ఉన్నారో పీజీ వైద్య విద్యార్థులు వాళ్ళతో పోలిస్తే తమకు రావాల్సిన స్టైఫండ్ చాలా తక్కువగా ఉందని చెప్పేసి ఇలాంటి పరిస్థితుల్లో ఈ విద్యను కొనసాగించడం కూడా చాలా కష్టంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా చెప్తున్నారు. భవిష్యత్తులో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగినట్లయితే కనుక స్టైఫండ్ల విషయంలో ప్రభుత్వం తమకి క్లారిటీ ఇవ్వని పరిస్థితి కనుక కొనసాగితే తాము నిరాహార దీక్షలకి అదేవిధంగా ఆమరణ నిరాహార దీక్షలకు సైతం వెనకాడబోము అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వైద్య విద్యార్థులంతా కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.